ఇదిగో చూసి వడ్డించండి, లేకపోతే మనం తినడానికే మిగలం. మనకి తీసుంచలేరా బాబు? కాస్త నెయ్యి వేస్తావా? వేస్తే వెయ్యి, లేకపోతే మానేయి. మా నెయ్యి కాదు, గేదె నెయ్యి. ఏంటో పెట్టాం, వెళ్ళి స్వీట్స్ తీసుకురా, పెడితే తెల్లారిపోద్ది. వీడికైతే ఎక్స్పీరియన్స్ ఉన్నట్టు. బాబు ఏంటండి? కొన్ని గారెలు ఇందులో కూడా వేయండి బాబు. ఇవిగోండి. థ్యాంక్స్ బాబు. నాకా? రే, ఎంత మంచి పని చేస్తున్నావురా. ఎవరన్నా అడిగితే నాకని చెప్పకు, నీకని చెప్పు. చా, ఎవరు అడగకపోతే ఏరా కర్రీ, లక్షణంగా ఆ వెధవ సిగరెట్లు ఒక్క నెల రోజులు మానేస్తే శ్రీశైలం వెళ్ళొచ్చు కదా, పుణ్యం వస్తుంది. మీరు కూడా ఓ పని చేయండి. ఏంట్రా? ఓ నెలలు ఫుడ్ మానండి, డైరెక్ట్ గా శివుడి దగ్గరికి వెళ్ళిపోతారు, మోక్షం వచ్చేద్దాం. ఇంగ్లీస్తున్నాడు. నువ్వు బాగా ముదిరిపోయావురా. లేతగా ఉన్నావు మరి. చాలా భుక్తాయాసంగా ఉంది. ఏంటి గురుగారు, కడుపు ఏమన్నా బిర్రుగా ఉందా? అవునరా, ధ్వజస్తంభ స్థాపన సందర్భంగా నవపప్పు ధాన్యాలు దట్టించి నేతిలో రంగరించి 3 వాయిల్ లాగించారు. కొంచెం ఇబ్బందిగానే ఉందో. నవపప్పు ధాన్యాలేంటి గురుగారు, ఉన్నవి 2, కందిపప్పు మినపప్పేగా. ఒరేయ్ వెధవా, నవపప్పు ధాన్యాలు తెలియకుండా బ్రాహ్మణ పుట్టకెలా పుట్టావురా? నవపప్పు ధాన్యాలు చెప్తాను, నోట్ చేసుకో. చెప్పండి. కందిపప్పు, పెసరపప్పు, మినపప్పు, శనగపప్పు, బొబ్బరిపప్పు, వేరుశనగపప్పు, జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా పప్పు. 9. ఆ 10వ పప్పును కూడా మీరు తినుంటే గుళ్ళో ప్రధాన పూజారి పదవి నాకు వచ్చుండేది. 10వ పప్ప? అది నేను తినుంటే ప్రధాన పూజారి పదవి నీకొచ్చుండేదా? ఏమిట్రా పప్పు? గన్నేరు పప్పు. చంపేస్తాను. జనం వచ్చారా లేదా చూడు. గురుగారు, జనం చాలా మంది వచ్చారండి. చాలా సంతోషం. ఆ దండలా తీసురా. పద. ఒరే దరిద్రుడా, శుభమంటూ హరికథ చెప్పడానికి వెళ్తుంటే ఆ దరిద్రపు తుమ్ములేమిట్రా? నీ ఇచ్చుడా, ఏం జరుగుతుందో ఏమిటో. పద. గురుగారు, ఏంటండి ఇది అసహ్యంగా? పెద్ద పెద్ద వాళ్ళు చాలా మంది వచ్చారు. వస్తే తొరిగిపోతాననుకున్నావా? అప్రాచపడతావా? శృతిలో కలిపేయనరా. ఓం నమ శివాయ, హర హర మహాదేవ, శంభో శంకర పాహిమాం. మహాజన్లారా, కథాకాలక్షేపానికి ముందు 2-3 త్యాగరాయ కృతులు వదులుతా. ఒకటి సరిపోతుందేమో. ఆహా, అయ్యా, ఎంతసేపు ఈ జాగరాయ కృతులు వినలేక చస్తున్నాం. అసలు కథలోకి వెళ్ళండి. అలాగే వెళుతున్నాను. అమ్మయ్యా. ఏమయ్య హనుమత్ శాస్త్రి? గురూజీ, చాలా ప్రశాంతంగా ఉంది. ఏ కథలోకి పెడతా. వచ్చేసాను రా. కొంచెం ముందు వచ్చి రిబ్బన్ కట్ చేసేవాడు కదరా. రెబ్బలు కట్ చేస్తాం, మాకేం కొత్త కాదులేరా. మన ఊరు బోదెల్లో బోలని కట్ చేసా. అంటే సర్లే కానీ, నీకు స్టేషన్ కార్ పంపాను కదరా, మరి కార్లో రాలేదేంటి? ఆర్టీసీ వాళ్ళు మీకంటే ముందు బస్సు పంపించారులే, బిగ్ సైజ్ కదా, అందుకే అందులో వచ్చాను. నీకు అదే కరెక్ట్లే. బస్సులో రావడం సీప్ గా ఆటో రావచ్చు కదా. ఏంటే 6 చక్రాల బస్సులో మానేసి 3 చక్రాల ఆటోలో రమ్మంటావా? యదవాలా కనబడుతున్నానా నీకు? రాదా? వస్తా అంకల్. పదా. ఏంటి అంకల్? లంచ్ అరేంజ్మెంట్ చూద్దాం. స్టాఫ్ లిస్ట్ 2 కాపీస్ కావాలి. అలాగే సార్. ఎరా సామాన్ అంతా తెచ్చేసుకున్నావా? యాపలతో పని తెచ్చేసుకున్నాను అన్నయ్య.
రేపటి నుండి ఫ్యాక్టరీలోనే ఉండి పనులు చూసుకో. మేనేజర్ గారు ఓ మన కింద మేనేజర్ కూడానా? ఏంటి సార్, ఆయన కింద నువ్వు పని చేయాలి. చూసుకోండి. ఓకే సార్. ఏం చదువుకున్నావా? బిఏ బిఎస్సి ఎంఏ ఎంఎస్సి. చూస్తాను అలా కనపడతాను కానీ 7th ఫెయిల్ 6th పాస్. అబ్బా భోజనాలు ఎక్కడ పెడుతున్నారండి? అక్కడ. థ్యాంక్స్ అండి. ఏంటి రావు గారు ఫ్రైడ్ రైస్ ఒకటేస్తున్నారు? పర్లేదు సార్. ఏం మొహమాట పడదు, ఎక్స్క్యూజ్ మీ, మూలిగంటే మనకు బాగా ఇష్టం. ఏంటండి కక్కుర్తి? ఎవడని చూస్తే చీప్ కనుకోరు. ఎందుకు అనుకుంటారో ఈయనకని చెప్తే ఇచ్చాం కదా. ఏంటాయా తగ్గిపోతలే, లేకపోతే పోతావు. టెన్షన్ పడుకో. ఇదిగో పడుకో. బాబు ఏంటి ప్రాబ్లం? దగ్గలేకపోతున్నానండి. దగ్గలేకపోతున్నావా? అప్పుడు పని చెయ్యి, దగ్గడం మాని. బలానికి టానిక్ ఇచ్చాను, తాగుతున్నావా? లేదండి, సీసా మూత తీయడానికి కూడా బలం లేక. సీసా మూత తీయలేకపోతున్నావా? అప్పుడు బద్దలు కొట్టి తాగేసేయి. ఏంటా నీ ప్రాబ్లం ఏంటి? ఒళ్ళంతా దురదలండి. చేతులై గోల్డ్ బాగా పెంచు. ఎందుకండి? గోక్కోడానికి. నమస్కారం సార్. ఏంటి ఏంటి మతి మరిపండి, ఏం చెప్పినా కాసేపట్లో మర్చిపోతున్నాను. సార్ వీడి దగ్గర ఫీజు ముందే తీసేసుకో, లేకపోతే మర్చిపోతాడు. గట్టిగా చెప్తారేంటి సార్? కనపడద్దే. ఇప్పుడు మర్చిపోతాడు లేవా? ఓ పని చేయవా, నన్ను మర్చిపో, ఫీజు మాత్రం గుర్తుపెట్టుకో. అవును, ఆ 101 గదిలో పేషెంట్ తిన్నాక ఏం పెట్టారు? పొద్దునే థర్మామీటర్ నోట్లో పెడితే తినేసాడు సార్. తినేసాడా? స్టెతస్కోప్ పట్టుకున్నాడు గదిలోకి వెళ్ళం. మనకు ఒక్కటే. ఓకే సార్. ఏంటా ఏది నా గదిలో సిగరెట్ కాలుస్తున్నావు? చుట్టలు దొరక్క ఎవరు లేదు? మా పాండురంగం అన్నయ్య తమ్ముండండి. రాధాకృష్ణ గారు ఇక్కడే ఉన్నాడు కదండి, ఆయన చూద్దామని వచ్చానండి. పనిలో పని నేను కూడా చూపించేసుకుందామని. ఏంటి అలా చూస్తున్నారేంటి? ప్రాబ్లం అక్కడ కాదు, ఇక్కడ. ఇది తగ్గాలి. మ్యాటర్ అది ఏం చేయమంటారు? ఏం చేస్తావంటే కాఫీ టీల్లో పంచదార తగ్గించు, కూరల్లో ఉప్పు తగ్గించు, నాన్ వెజ్ లో మసాలా తగ్గించు, టోటల్ గా తిండి తగ్గించు. ఏ పర్యాతమైన థ్యాంక్స్ అండి. ఇదిగోండి. ఏంటిది? నా ఫీజు 100 రూపాయలు, 10 రూపాయలు ఇచ్చేవేంటి? నన్ను నేను తగ్గించమన్నారు, మీరు మాత్రం తగ్గించుకోలేరండి. ఎక్స్క్యూజ్ మీ సార్. బొకే తెచ్చాడంటే నిన్న నేను చేసిన హైడ్రోసెల్ ఆపరేషన్ సక్సెస్ అని సిటీ అంతా స్ప్రెడ్ అయిందన్నమాట. కమాన్. ఇది మీకు కాదు సార్, మరి రాధాకృష్ణ అనే పేషెంట్కి వచ్చిందండి. అయితే మా ఊడికి మేము మోసుకెళ్తాం, మీరు రెస్ట్ తీసుకోండి. ఓకే. ఎరా ఓకే, ఎవరు పంపించారు? లండన్ నుంచి అంజలి అంట. అంజలియా? ఆ కార్డులో ఏం రాసిందో చదివి చెప్పు. మనకంత సీన్ లేదు, ఇక్కడ మ్యాటర్ మొత్తం ఇంగ్లీష్లో ఉంది. Wish you a speedy recovery, and I'm happy to tell you that my parents have accepted for my wedding with my boyfriend. Boyfriend గురించి ఇదంతా. ఏం రాసింది అందులో? అంజలి పెళ్లికి వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకున్నారంట. ఓహ్, దట్స్ గుడ్. యారా అట్టుపండి తింటావా? నమస్కారం అండి. నమస్కారం నమస్కారం. ఏమయ్యా సరికది జాగ్రత్తగా లోన్ ఎట్టింటున్నావా? ఆ పని మీదే ఉన్నానండి. ఎంతవరకు వచ్చింది? యూనిట్ 1 అయిందండి, యూనిట్ 2 పెట్టిస్తున్నాను. వాటర్లో ఆఫర్లో కూడా జాగ్రత్తగా లోన్ ఎట్టించు. అలాగే, లేకపోతే ఫైనల్స్ లో మాకు లాస్ వచ్చేద్ది. ఏమయ్యా లేకపోతే తెగ చదివేత్తనం ఏంటి? పేపర్లో మన గురించి పడిందా? పడింది. రోజుకి 20 పెట్లు సిగరెట్లు కాల్చేవాళ్ళు ముసలోళ్ళు ఎవరంట? ఏంటి నిజమే? నిజమే, ముందే పోతారుగా క్యాన్సర్ వచ్చి. ఏంటి ఎలా కొలమా? కాదు, ఎర్నాకుళం. సార్ నమస్తే సార్. వారిని మేనేజర్ని చూసి కంగారడిపోయావా? నేను ఇంకా మా పాండురంగం అని అనుకుని స్టన్ అయిపోయింది తెలుసా? హౌ డేర్ యూ, నా ముందే సిగరెట్ కాలుస్తావా? సారీ సార్. ఆల్ రైట్. ముందు కాదు, మీ వెనక్కి కాలుస్తా. గోడౌన్ లో కోట్ల విలువ చేసే స్టాక్ ఉందయ్యా, ఇక్కడ సిగరెట్ కాలుస్తావు నువ్వు. స్టూపిడ్.